హాయ్ బంగారమ్స్, మీరు జిమ్ కి వెళ్ళినా చదువుకోవాలన్నా రెండు చోట్ల ఒకటి సమస్య. మొదటికి జోష్ ఎక్కువ, కానీ మధ్యలో మైండ్ డౌన్ అయిపోతుంది. నేను చెయ్యలేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నా మైండ్ స్ట్రాంగ్ కాదు అని అనిపిస్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడం ఒక స్కిల్. దాన్ని నేర్చుకుంటే మీరు జిమ్ లోనైనా, చదువులోనైనా, లైఫ్ లోనైనా అన్స్టాపబుల్ అవుతారు. జిమ్ లో మొదటి రోజు నుండే పెద్ద రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 2 kg డంబుల్ తో మొదలు పెట్టండి, తర్వాత 4 kg, దెన్ 6 kgs. ప్రతి చిన్న ఇంప్రూవ్మెంట్ మీ బ్రెయిన్ కి సక్సెస్ సిగ్నల్ ఇస్తుంది. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను బిల్డ్ చేస్తుంది. చాలా మంది మిర్రర్ చూసుకుని చేంజ్ లేదు అని డిసప్పాయింట్ అవుతారు. కానీ మీరు మిర్రర్ ను ఒక ప్రోగ్రెస్ ట్రాకర్ లా యూజ్ చేయాలి. చిన్న మసిల్ డెఫినేషన్ కనిపించినా మీరు మోటివేట్ అవుతారు. వేరే వాళ్లతో కంపేర్ చేయడం ఆపండి. మీరు నిన్న 15 పుషప్స్ చేశారా? ఈ రోజు 16 చేయండి. ఇది కంటిన్యూస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఇదే ట్రూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మెంటలీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి? పెయిన్ ఈజ్ టెంపరరీ, ప్రైడ్ ఈజ్ పర్మనెంట్. ఈ విషయం మీరు తెలుసుకోండి. మీరు జిమ్ లో చేసే ప్రతి రిప్ లో వచ్చే పెయిన్ టెంపరరీ, కానీ మీరు బిల్డ్ చేసుకునే స్ట్రెంగ్త్, ప్రైడ్ పర్మనెంట్. మోటివేషన్ టెంపరరీ స్పార్క్ మాత్రమే, కానీ డైలీ రొటీన్, డైలీ కన్సిస్టెన్సీ అది మాత్రమే మీ మెంటల్ స్ట్రెంగ్త్ ను షేప్ చేస్తుంది. మూడ్ లో ఉన్నప్పుడు చేస్తాను అని కాదు, మూడ్ లేకున్నా చేస్తాను అనేదే మెంటల్ స్ట్రెంగ్త్. రోజు కళ్ళు మూసుకొని మీరు కావాలనుకున్న స్ట్రాంగ్ వర్జన్ ని ఇమాజిన్ చేయండి. ఆ విజువలైజేషన్ మీ బ్రెయిన్ కి ఒక బ్లూ ప్రింట్ ఇస్తుంది. మీరు మెంటలీ బుల్లెట్ ప్రూఫ్ అవుతారు. జిమ్ అనేది కేవలం బాడీ కోసం కాదు, లైఫ్ కోసం అని మీరు తెలుసుకోవాలి. మీరు నేర్చుకునేది పేషెన్స్, డెడికేషన్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ కూడా. స్ట్రాంగ్ బాడీ బిల్డ్ చేసుకోవడం కంటే స్ట్రాంగ్ మైండ్ బిల్డ్ చేసుకోవడమే అసలైన గోల్. మీరు వెయిట్స్ ఎత్తుతున్నారా? అసలు మీరు లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎత్తుతున్నారు. ఈ విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? స్టడీ ప్లస్ లైఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్టడీస్. మొదట చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఒకే రోజులో 10 చాప్టర్స్ కాకుండా ఒక చాప్టర్ కంప్లీట్ చేయండి. చిన్న సక్సెస్, పెద్ద కాన్ఫిడెన్స్. ఫోకస్ ఆన్ ప్రాసెస్, నాట్ జస్ట్ మార్క్స్. చాలా మంది స్టూడెంట్స్ మార్క్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, కానీ మీరు డైలీ లెర్నింగ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటికలీ మార్క్స్ వస్తాయి. బీ మెంటలీ స్ట్రాంగ్ డ్యూరింగ్ స్టడీస్. ఎగ్జామ్ టెన్షన్, ఫెయిల్ అవుతాననే భయం. జస్ట్ రిమెంబర్ స్టూడెంట్స్, ఫెయిల్యూర్ ఈజ్ టెంపరరీ, లెర్నింగ్ ఈజ్ పర్మనెంట్. కన్సిస్టెన్సీతో చదివే వ్యక్తిని ఏ ఎగ్జామ్ కూడా స్టాప్ చేయలేదు. డైలీ టైం ఫిక్స్ చేసుకుని చదువుకోవాలి. మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే మీ బ్రెయిన్ కి ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, జిమ్ లో అయినా చదువులో అయినా ఒకే ప్రిన్సిపల్. స్మాల్ విన్స్ క్రియేట్ చేయండి. డిసిప్లిన్ తో ముందుకు వెళ్ళండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటికలీ హై అవుతుంది. మీ మైండ్ స్టీల్ లా స్ట్రాంగ్ అవుతుంది. మీరు స్ట్రాంగ్ బాడీ ప్లస్ షార్ప్ మైండ్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఏ గోల్ అయినా మీకు దూరం కాదు. సో స్టాప్ డౌటింగ్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ డూయింగ్ అండ్ బికమ్ అన్స్టాపబుల్. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ so that you will get notification of my videos. So thanks for watching and stay focused.